ఈ సృష్టిలో అండి ఏది శాశ్వతం కాదు. అంటే ఈవెన్ మన భూమి కూడా శాశ్వతం కాదనే టైపు కదా! ఎన్ని డిజార్డర్స్ వస్తున్నాయి. అంటే ప్రకృతి వైపర్యాలు అనేవి చాలా వస్తున్నాయి. అంటే ఏది శాశ్వతం కాదు అనేది వాస్తవం అండి. అలాగే మనము శాశ్వతం కాదు, మన ఇల్లులు శాశ్వతం కాదు, మన ప్రపంచము శాశ్వతం కాదు, మన ఈ సృష్టి శాశ్వతం కాదు. అంటే నేను చెప్పేది ఏంటంటే అండి, ఇప్పుడు వాస్తు 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 అని వాస్తు వచ్చేసింది ఎక్కువగా. ఇప్పుడు ఒక ఇల్లు కట్టాలంటే అండి, అంటే మా ఫాదర్ సివిల్ ఇంజనీర్ కాబట్టి చెప్తున్నాను, దాన్ని శంకుస్థాపన చేసేటప్పుడు దానికి ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు. ఇంటికైనా విగ్రహానికైనా లేకుంటే ఏ కొత్త బిజినెస్ పెట్టినా దానికి ఒక ప్రాణం అనేది పోయాలండి. పోస్తే అప్పుడు అది బాగా షైన్ అవుతుందన్నమాట. అట్లాగా ఇంటికి శంకుస్థాపన చేసినప్పుడు అన్ని వస్తువులు వేసి, నవధాన్యాలు వేసి, ఇంకా బంగారము వెండి అవన్నీ కూడా వేసి దానికి ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు. ఆ ప్రాణ ప్రతిష్ఠ చేసేటప్పుడు ఎన్ని సంవత్సరాలు కూడా చేస్తారండి. అన్ని సంవత్సరాలే ఆ బిల్డింగ్కు కళ ఉంటుందంట, మా ఫాదర్ చెప్పారు. అంటే ఆ కళ అనేది ఆ ఇంటికి అన్ని సంవత్సరాల వరకే ఉంటుంది. ఆ తర్వాత దానికి కళ పోతుందండి. అలాగే ఒక స్కూల్ అయినా, ఒక ప్రైవేట్ స్కూల్ అయినా ఇన్ని సంవత్సరాలు అని ఉంటుందండి దాని కళ. ఇంకా ఆ తర్వాత ఆ కళ పోతుంది. ఆ కళ పోతే అది డౌన్ అయిపోద్ది. ఆ కళ పోతే ఆ ఇంట్లో సమస్యలు వస్తాయి. కాబట్టి ఇవన్నీ చూసుకోవాలండి. వాస్తని ఇక్కడ గోడ తీసి అక్కడ బండ తీసి ఇక్కడ అవి కాదండి. మూలం నుంచి ఉంటుంది వాస్తు అనేది మూలం నుంచి ఉంటుంది. ఇప్పుడు బిజినెస్ అండి, కొద్ది రోజులు బాగా సక్సెస్లో వెళ్ళిపోతారు, తర్వాత డౌన్ఫాల్ అవుతూ వస్తుంది. అంటే దేనికైనా ఒక లిమిట్ అని ఉంటుంది, ఒక సమయం అనేదే ఉంటుంది. ఏది పర్మనెంట్గా ఉండదండి. ఏది ఎవ్వరికి ఎప్పుడూ పర్మనెంట్గా ఉండదు ఈ సృష్టిలో. అది మాత్రం వాస్తవం అండి. కాబట్టి ఆ పర్మనెంట్ కాదన్నప్పుడు అక్కడ అది ముగిసిపోయినప్పుడు దాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. అంతేగాని నేను అక్కడే ఉంటాను, నేను దాన్నే నిరూపించుకుంటాను, నేను దాన్నే ప్రూవ్ చేసుకుంటాను, నేను అందులోనే గెలుస్తాను అనేవి ఉండవండి. ఏది మన చేతుల్లో ఉండదు. అంతా భగవంతుడి చేతిలోనే ఉంటుంది. ఆయన ఏది మన చేతుల్లోకి ఇవ్వడు. ప్రతి దానికి ఒక టైం పెడతాడండి. ఇప్పుడు మనము అందంగా ఉంటాము, కొద్ది రోజులే ఉంటాము, ఆ తర్వాత ముసలోళ్ళు అయిపోతాము. ఇంకా ఆ తర్వాత మనం అందం గురించి ఆలోచించకూడదు. ముసలితనం వచ్చిన తర్వాత మనం అంటే అది ఒక టైం వరకే ఉంటుందండి, ఒక వయసు వరకే ఉంటుంది. ఇది దేనికైనా అండి ఒక టైం అనేది ఫిక్స్డ్. అది దాటితే ఇంక అది పనికిరాదు. అంతే. ఒక కాయ అయినా, ఒక పండైనా, ఒక పుష్పమైనా, ఏదైనా అండి ఈ సృష్టిలో భగవంతుడు ప్రతి దానికి ఒక టైం పెట్టాడు. అది దాటిపోతే ఇంక అది పనికిరాదు. కాబట్టి వాస్తు అనేది మూలాధారాలు ఉండాలండి. అంతేగాని ఉన్నింటినే ఒక గోడ మార్చినంత మాత్రాన ఆ వాస్తు మారిపోదు. బేస్లో మళ్ళీ తవ్వి మళ్ళీ శంకుస్థాపన చేసి మళ్ళా ప్రాణప్రతిష్ఠ పోస్తే అప్పుడు అక్కడ ఆకర్షణ వస్తుందండి. ఇప్పుడు ఆకర్షణ యంత్రాలు అది ఇదని పిచ్చి ఎక్కువైపోయిందండి. అవన్నీ నమ్మకండి. అది ఏదైనా ఒక శాస్త్రబద్ధంగా ఉండాలి. మిడిమిడి జ్ఞానంతో చెప్పిన వాళ్ళ మాటలు, అరకొర నాలెడ్జు, అరకొర వాస్తు నాలెడ్జ్ ఉన్న వాళ్ళ మాటలు వింటే డబ్బులు వేస్టు, నష్టము తప్పితే ఇంకేది ఉండదు. కొంతమందికి అదే పిచ్చి ఉంటుందండి. ఇక్కడుండే షింకు తీసుకెళ్ళి ఇంకో దగ్గర పెడతారు, ఇక్కడుండే బీరువా తీసుకెళ్ళి ఇంకో దగ్గర పెడతారు, అద్దం ఎదురు అవేవి కాదండి. ఇంటికి మూలాధారం శంకుస్థాపన. ఎంత కోటీశ్వరుడైనా, ఎంత ఇదోడైనా కానీ ఒక ధర్మాన్ని, ఒక శాస్త్రాన్ని నమ్మాల్సిందేనండి. అది వాస్తవం. కాబట్టి కొంచెం బుర్ర ఉపయోగించుకోండి. ఓకేనా?